ఆశ్చర్య కృప చూపించిన, ఇన్ని నాళ్ళు మనల్ని పోషించిన, చింతలన్నీ తీర్చిన దేవాది దేవునికి స్తోత్రములు. అనుదిన ఉదయకాల వాక్య ధ్యానంకు చేరి వచ్చిన పెద్దలకు మరియు దేవుని సేవకులకు, సేవకురాళ్లకు అందరికి కూడా యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు. 4754వ దినము, నూతన సంవత్సరము 2026 సంవత్సరం ప్రారంభ ప్రార్థన. మన మధ్యన ఉంటున్న సిమెంట్ నగర్ నుంచి యేసుదాసన్న గారు ప్రారంభ ప్రార్థన చేసి దేవుని మయంపరుస్తారు. అన్న యేసుదాసన్న వందనాలన్నా. అన్న వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేయండి అన్న. ఓకే అన్న, ఓకే. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రములు నాయన. ఉదయకాల వేళలో మా ప్రభువా నీ సన్నిధిలో చేరి రాగా మా తండ్రి నాయన, ఈ యొక్క భాగ్యమును మీరు ఇచ్చినందుకే నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో మా ప్రభువా ఈ దినం మా తండ్రి సిద్ధపరిచినటువంటి మీ దాసుడు నాయన దేవానందం గారిని మా ప్రభువా మరి నాయన వాక్యము కొరకు మా ప్రభువా తండ్రి సిద్ధపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి నాయన తండ్రి అన్నగారిని మీరు దీవించి ఆశీర్వదించి మా ప్రభువా మా తండ్రి మీ పక్షంలో నిలబడుతుండగా, మీ మాటలు పలుకుతుండగా పవిత్రమైన మాటలు నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వాటన్నిటిని మేము విని మేలు పొంది నాయన ప్రకారంగా జీవించడానికి సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా ప్రభువా. దయగల తండ్రి, ఈ దినం మా తండ్రి శేఖర భవనాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, నడిపిస్తున్నందుకు ఆయనకి స్తోత్రాలు నాయన. మీ పాదాల కొదరాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన వారందరూ మీరు దీవించండి, ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని చక్కగా ఈ కూడికను జరిగించి మీ నామాన్ని మహిమపరుచుకుందరని వేడుకుంటున్నాం నాయన తండ్రి. మా ప్రభువా మరి నీ వాక్యము మేము వినబుద్ధి పుట్టించి మా హృదయంలో చేర్చుకున్నట్టుకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దయగల కరుణగల స్థలకు మేము అప్పగించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల వేళలో నీ దీవెనలు మెండైన ఆశీర్వాదాలు మా మీద గుమ్మరించమని మీ దయగల కరుణగల స్థలకు అప్పగించుకుంటూ నా ప్రభు ప్రేరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థన చేసి వినంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన యేసుదాస్ అన్న గారికి వందనాలన్నా. వందనాలన్నా. ఇప్పుడు ఆలంపూర్ నుంచి బ్రదర్ ఆర్ రాజన్న గారు, రెడ్డిపోగు రాజన్న గారు పాట పాడి దేవుని మయపరుస్తారు. వందనాలు అన్నా రాజన్న. దేవుని కృపయే గత ఏడంతా నన్ను కాపాడేనే, నిన్ను కాపాడేనే, నన్ను కాపాడేనే, నిన్ను కాపాడేనే. దేవుని కృపయే గత ఏడంతా, దేవుని కృపయే గత ఏడంతా నన్ను కాపాడని, నిన్ను కాపాడని, నన్ను కాపాడని, నిన్ను కాపాడని. పాపులమైన మనల రక్షించి సహవాసములో మనలను పెంచి, పాపులమైన మనల రక్షించి సహవాసములో మనలను పెంచి, దేవుని వాక్య దర్శనమిచి, దేవుని వాక్య దర్శనమిచి నన్ను కాపాడేనే, కాపాడేనే, నన్ను కాపాడేనే, నిన్ను కాపాడేనే.
దేవుని కృపయే గత ఏడంతా, దేవుని కృపయే గత ఏడంతా నన్ను కాపాడేని, నిన్ను కాపాడేని. అలలను పోలిన ఆపదలన్నిటిన్, లోయల పోలిన లోపములన్నిటిన్, అలలను పోలిన ఆపదలన్నిటిన్, లోయల పోలిన లోపములన్నిటిన్ తాపించి సవారించుచు ప్రభువు, తాపించి సవారించుచు ప్రభువు నన్ను కాపాడేని, నిన్ను కాపాడేని, నన్ను కాపాడేని, నిన్ను కాపాడేని. దేవుని కృపయే గత ఏడంతా, దేవుని కృపయే గత ఏడంతా నన్ను కాపాడేని, నిన్ను కాపాడేని. వందనాలనా? వందనాలన్నా. వందనాలనా. చక్కని పాట పాడి దేవుని మయంపరిచిన రెడ్డిపోగు రాజన్న గారికి వందనాలు. వందనాలన్నా. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. మనకు దేవుడు ఈ దినాన్ని ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకులు కర్నూలు జిల్లా నుండి పరిగి విజయనాథరావు గారు వాక్యం అందిస్తుండగా శ్రద్ధగా అయిందాం. ముందుగా వాక్యం కొరకు బ్రదర్ సుబ్రహ్మణ్యం గారు, మినుముల సుబ్రహ్మణ్యం గారు వాక్యం వందనాలు. చేరి వచ్చిన అందరికి వందనాలు. వందనాలు అందించండి అన్న. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మీ బిడ్డలమైన మమ్మల్ని ప్రేమించి గత ఏడాదంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి మీ కృపలో భద్రపరిచి క్షేమం ఇచ్చారు. మా నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చి నాయన మరి మా ప్రభువ ఈ జూమ్ యాప్లో నాయన మరి మా నాయన ఈ 6వ దినము ఈ సంవత్సరంలో మీ పాద సన్నిధిలో ఈ విధంగా చేరి వచ్చి పాతకాల సమయంలోని మిమ్మల్ని గణపరిచి కీర్తించి మహింపరిచే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మన ఆయన జూమ్లో చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. జూమ్ నిర్వాహకులు నాయన బర్నబాస నన్ను దీవించండి, క్షేమ దయచేయండి. అలాగే నాయన వాక్యం అందించడం కొరకు మీ దాసుడు నాయన దైవజనుడు విజయనాథరాజు గారు సిద్ధంగా ఉండుటగా కృపను దయచేయండి. మీ దాసుడిని బలపరచండి, ఆత్మచేత నింపి శ్రేష్టమైన మాటలు మా గమనానికి తీసుకువచ్చి మమ్మల్ని బలపరచమని, ముందున్న సమయాన్ని మమ్మలను మీ దాసుడిని మీ దీవెన కలిగిన చేతులకు అప్పచెప్పుకుంటుండగా జూములో ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరంగా జరిపించమని క్రీస్తు నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అన్నా వందనాలన్నా. వాక్య ఒకరు ప్రార్థించిన వందనాలన్నా. వందనాలు. కర్నూలు నుంచి దేవుని సేవకులు పరిగి విజయనాథరావు అన్న గారు వాక్యం అందిస్తున్నారు. మనం శ్రద్ధగా అయిన దేవుని దీవెనల ఆశీర్వాదాలు పొందుకుందాం. మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. ఆయన కరుణా కటాక్షముల చేత నేటి ప్రాతకాలాన మీతో కూడా ఈ వాక్య ధ్యానము చేయుటకు ఆయన తన కృపను అనుగ్రహించి ఉన్నాడు. మనము ధన్యులము, సంతోషిస్తూ ఉన్నాము. ఆయన కృప ద్వారానే
మనమందరము కూడా 2026వ సంవత్సరము మొదటి నెల మొదటి ప్రభుదినము సోమ మంగళవారము కూడా ఈ కార్యక్రమంలో పాల్పొందుతూ ఉన్నాము. మనము ధన్యులము. మన ప్రభువును స్తుతించి సంతోషిస్తున్నాము, ఘనపరుస్తూ ఉన్నాము. నేటి ప్రాతకాలాన మన వాక్య ధ్యానము నిమిత్తం సందేశము కొరకు దేవుని గ్రంథములో నుండి 3 లేఖన భాగాలు. మొదటిగా తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారము యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. రెండవది మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 4:16. మొదటి తెస్సలోనిక 4:16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతరు. మూడవదిగా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం వచనము 7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచు. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అంకుల్, ప్రార్థన. ఫోటో రొటేట్ అవ్వలేదు, ముందులాగే ఉంచండి ఫోన్. రైట్. అలాగే ఓకే. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మా దేవ, మిమ్మను స్తోత్రించి కీర్తించి ఘనపరుస్తూ ఉన్నాము. నేటి ఉదయకాలం మీ వాక్య ధ్యానము నిమిత్తము మీరు అనుగ్రహించిన ఈ ఏర్పాటును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అలాగే నిర్వాహకులు, వారి కుటుంబాలు, కూడి వచ్చిన పరిశుద్ధులు, మీ దాసులు, మీ దాసురాళ్ళు, కీర్తనలు పాడిన వారు, నడిపించుతున్నవారు, అలాగే దీనికి సంబంధించిన వారందరినీ కూడా ఆశీర్వదించి ఇంకను దీవించి కాపాడి భద్రపరిచెదరని ప్రార్థిస్తూ ఉన్నాము. మమ్మను మేము ఈ లేఖనములు, ఈ వాక్య ధ్యానం, ఈ సందేశము, ఈ మాటలను మమ్మను మేము మీ బలిష్ట పాదాలకు సమర్పించుకుంటూ యేసు ప్రభు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన వాక్య ధ్యానము నిమిత్తము దేవుని గ్రంథములో నుండి 3 లేఖన భాగాలు చదువుకున్నాము. 3 లేఖన భాగాలలో కూడా యేసు ప్రభువును గూర్చి, ఆయనను గూర్చిన కొన్ని వివరాలు, ఆయన రాకడను గూర్చి ప్రస్తావించబడినట్లు మనము ఎరిగి ఉన్నాము. మొదటిగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాట చదివాము. ఆయన వచ్చాడు.
అది మొదటి రాకడ. పరలోకమందు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుని కుమారుడు సమస్తమును సృజించి నిర్వహించుతూ కాపాడుతున్న ఆయన ఈ లోకమందు అవతరించాడు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు కన్యక గర్భము ద్వారా ఈ లోకమందు ప్రవేశించిన వాడు దివ్యమైన సంగతులు బోధించిన వాడు, అద్భుత కార్యములు జరిగించిన వాడు, కల్వరిలో ప్రాణము సమర్పించి గొప్ప రక్షణ సిద్ధపరిచిన వాడు. మొదటి రాకడ ఆయన రక్షకుడు, రక్షణ సిద్ధపరిచిన వాడు. రెండవది, అలాగే మొదటి తెస్సలోనిక 4:16 చదివాము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఇంకా రాలేదు ఆయన రెండవ రాకడ. అలాగే ప్రకటనలో కూడా చదివాము 1:7, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును అన్నాడు. ఆయనను చూచి అందరూ రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్ అన్నాడు. ఇది కూడా రెండవ రాకడ. ఇందును బట్టి మనము గమనించవలసింది ఏమిటంటే, రెండవ రాకడ 2 విధాలుగా చెప్పబడింది. రెండవ రాకడలో 2 స్టేజీలు ప్రస్తావించబడినవి అని మనకు తెలుసు. ఆయన పరలోకము నుండి దిగి వస్తాడు, పరిశుద్ధులను, సంఘ పరిశుద్ధులను పరలోకము చేర్చుటకు, తండ్రి ఇంటికి చేర్చుటకు గాను వస్తాడు. తరువాత కొంతకాలమైన తరువాత పరిశుద్ధులతో కూడా ఆయన పరలోకము నుండి ఒలీవల కొండ మీదకి దిగి వచ్చి శత్రువులను ఓడించి సంహరించి సాతానును, దురాత్మని బంధించి ఒక మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వస్తాడని మనము ఎరిగి ఉన్నాము. అందుచేత మనము ధన్యులమై ఉన్నాము. మొదటి రాకడ బెత్లెహేములో అవతరించిన వాడు. ఆయనను గూర్చిన సంగతులు మొదటి రాకడ. అందును గూర్చిన సంగతుల్ని మనము గమనించాలి. మొదటి రాకడ. అపోస్తలుడైన పేతురు ఆయన్ను గూర్చి ఒక దివ్యమైన సువార్త సేవలో 7-8 సంగతులు వివరించాడు. ఈ సంగతులను అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో మనము చూడవచ్చు. ఈ అంశం మీద ఎక్కువగా నిలిచి మాట్లాడలేము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము వచనము 14 నుంచి తరువాత వచనము 40 వరకు చూస్తే ఆయన మొదటి రాకడ, అందును గూర్చిన వివరాలు, ఆయన కల్వరి మరణం, ఆయన సిద్ధపరిచిన రక్షణ, వీటిని గూర్చి ఆయన చెప్పాడు. 1 2వ అధ్యాయము 22వ వచనములో
ఆయన జీవితము, సేవ వివరాలు. అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలు జరిగించినవాడు, దేవుని వలన మెప్పు పొందినవాడు అని చెప్పబడింది. మొదటిది ఆయన జీవితము, సేవ. ఆ సేవను గూర్చి 3 వివరాలు చెప్పాడు. అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలు జరిగించినవాడు, దేవుని చేత మెప్పు పొందినవాడు, ధన్యకరమైన మన ప్రభు అయిన యేసు జీవితము. దేవుని సేవకుడు అని చెప్పబడి ఉంది ఆయన గూర్చి. రెండవది ఆయన పొందిన అన్యాయపు తీర్పు. ఏ దోషము, నేరము, తప్పిదము, అపరాధము లేనప్పటికీ ఆయన్ను పరీక్షించిన రోమా పరిపాలకుడు ఈయన యందు మీదుట పరీక్షించి తిని కానీ ఈయన యందు ఏ దోషము నాకు కనిపించలేదు. రాజైన హేరోదు కూడా కనిపించలేదని ముమ్మారు ప్రకటించినప్పటికీ అన్యాయపు తీర్పు పొందినవాడు, కల్వరిలో వేలాడు దీయబడినవాడు, కల్వరి మరణము, ఆయన పునరుత్థానము, ఆయన ప్రత్యక్షత కనిపించాడు, ఆయన ఆరోహణము, ఆయన ఆసీనుడై ఉన్నాడు మహామహుని కుడి పార్శ్వమున, మన ప్రధాన యాజకునిగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు, ఉత్తరవాదిగా ఉన్నాడు, కూట కాపుగా ఉన్నాడు, త్వరలో రానై ఉన్నాడు. ఆయన సిద్ధపరిచిన రక్షణను గూర్చి అపోస్తలులు సువార్తను ప్రకటించారు, దైవజనులు ప్రకటించారు. రక్షణ పొందిన వారు సంఘములుగా ఏర్పరచబడి ఉన్నారు. రెండవది ఆయన పరలోకము నుండి దిగి వస్తాడు సంఘ పరిశుద్ధుల కొరకు. రెండవ రాకడ మొదటి స్టేజి అని మనము విన్నాము. ఆ రెండవ రాకడను గూర్చి మొదటి స్టేజి సంఘ పరిశుద్ధుల కొరకు ఆయన దిగి వస్తాడన్న మాట మనము జాగ్రత్తగా సందేశాన్ని గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇందును గూర్చి మొదటి తెస్సలోనిక 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును అన్నాడు. ఇంకా ఆయన కొరకు నిరీక్షించుచు కనిపెట్టుచున్నాం, ఆయన కొరకు ఎదురు చూచుచున్నాము. ఇందును గూర్చి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి, ఒక మాట అక్కడ మనము చూడవచ్చు. 3వ అధ్యాయము వచనము 20. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అలాగే మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. సువార్తను వారు అంగీకరించారు. తెస్సలోనిక స్థానిక సంఘ పరిశుద్ధులు, విగ్రహారాధికులు స్వార్థను అంగీకరించారు, యేసు ప్రభు నమ్ముకున్నారు.
విగ్రహములను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు. రెండవది, దేవుని సేవలో పాలు పొందుతున్నారు. మూడవది, ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని వారందరూ ఎదురు చూచుతున్నారు. మనం కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాము, కనిపెట్టుచున్నాము, నిరీక్షించుచున్నాము, అపేక్షతో మనము జీవిస్తూ ఉన్నాము. ఆయన రెండవ రాకడ సంఘ పరిశుద్ధుల కొరకు. ఇందును గూర్చిన కొన్ని వివరాలు మనం ఆలోచన చేయాలి. పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును అన్నాడు. ఆయన నేటి వరకు రాలి. ఆయన వస్తాడు అని ఇక్కడ చెప్పబడింది. ఆయన వచ్చినప్పుడు రెండవ రాకడ పరిశుద్ధుల కొరకు, రక్షణ పొందిన ఆయన ప్రజల కొరకు, సంఘ పరిశుద్ధుల కొరకు పరలోకము నుండి ఆయన దిగి వస్తాడు. ఇందులో దిగి వచ్చినప్పుడు అక్కడ చెప్పబడిన మాట, క్రీస్తు నందుండి మృతులైన వారు, యేసు క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తు యేసు నందు ఉన్నవారు, సంఘములో చేర్చబడిన వారని భావము క్రింద ఇక్కడ చెప్పబడింది. క్రీస్తు నందుండి మృతులైన వారు, క్రీస్తు నందున్న వారు, సంఘములో చేర్చబడిన వారు, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతులు అన్నారు. వారు లేపబడతారు అక్షయులుగా. ఎంత ఆశీర్వాదకరమైన సంగతి చూడండి. లేపబడుదురు అక్షయులుగా అంటే దీన శరీరాలతో సమాధి చేయబడిన వారు, సమాధిలో కలిసిపోయిన వారు, కొందరు సముద్రములో జలచరముల చేత మృంగివేయబడిన వారు, కొందరు కాల్చబడిన వారు, అలాగే క్రూర మృగముల చేత చీల్చబడి భక్షించబడిన వారు, పరిశుద్ధులందరూ కూడా లేపబడతారు అక్షయులుగా మహిమా శరీరాలతో. తరువాత సజీవులై నిలిచి ఉన్నవారు, బ్రతికిన వారు, వారు మార్చబడతారు. మరణించుట కానీ, సమాధి చేయబడుట కానీ, లేపబడుట కానీ చెప్పబడలేదు. బ్రతికి ఉండగానే, సజీవులుగా ఉండగానే వారు మార్చబడతారు. వారు కూడా సిద్ధపరచబడతారు. ఎంత ఆశీర్వాదకరమైన సంగతి చూడండి. మహిమ శరీరాన్ని పొంది మనము ధన్యులమవుతాము. క్రీస్తు మహిమ శరీరము లాంటి శరీరాన్ని మనము కలిగి ఉంటాము. క్రీస్తు నందుండి మృతులైన మన ప్రియులు, దైవజనులు, తండ్రులు, తల్లులు, కుమారులు, కుమార్తెలు, పిన్నలు, పెద్దలు, రక్షించబడిన వారందరూ కూడా లేపబడతారు. మనం వారిని కలుసుకుంటాము, ఆనందిస్తాము, మహిమ శరీరాలతో ఉంటాము. బ్రతికిన వారు మార్చబడతారు అన్నాడు. సమాధికి వెళ్లకుండానే, మరణించకుండా, సమాధి చేయబడకుండా వారు మార్చబడతారు. వారు లేపబడతారు, వీరు మార్చబడతారు.
మూడవది మేఘముల మీద కొనిపోబడుదుము. ఆకాశ మండలమునకు దిగి వచ్చిన ప్రభువును సంధించుటకు ప్రభుతో కూడా సదాకాలముందుము. ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకోండి అన్నాడు. ఇందును గూర్చి యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము వచనము 2లో ఈ విధంగా చెప్పబడింది. మనము వాటిని ఎరిగి ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 1-2 మాటలు గమనించాలి. 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు సంఘ పరిశుద్ధుల కొరకు ఆయన దిగి వచ్చినప్పుడు ఆయనను ఉన్నట్లుగానే ఆయనను చూతుము. రెండవది ఆయనను పోలి ఉందుము అన్నాడు. వారు మృతులు లేపబడుదురు, సజీవులు మార్చబడుదురు, అందరూ కొనిపోబడుదురు. మేఘముల మీద ప్రభువును సంధించుటకు ఆయనతో కూడా సదాకాలం ముందుము. ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకోండి అన్నాడు. ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతుము అన్నాడు. ఆయనను పోలి ఉందుము అన్నాడు. ఎంత ధన్యత మనది! ఒక్క తీర్మానము ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు. ఇప్పుడు రక్షణానందం, పరిశుద్ధుల సహవాసము, రొట్టె విరిచి ఆరాధించుట, వాక్య ధ్యానం, ప్రార్థన, విజ్ఞాపన, ధన్యత, దీవెనలు. అలాగే ఆయన రెండవ రాకడలో ఎత్తబడి తండ్రి ఇంటికి చేర్చబడుట, పరలోకపు నివాసము, నిత్య నివాసం, పరలోక స్వాస్థ్యము. రెండవ రాకడలో ఆయనతో కూడా దిగివచ్చి ఆయన ప్రారంభించబోయే మహాసామ్రాజ్యములో రాజ్యాధికారాన్ని కలిగి ఉంటాము. ఒక్క తీర్మానము ద్వారా, ఒక చిన్న ప్రార్థన ద్వారా, ప్రభువా నేను పాపిని, నా కొరకు కల్వరిలో ప్రాణము పెట్టిన వాడవు, తిరిగి లేచిన వాడవు, నన్ను క్షమించండి, మీ బిడ్డగా అంగీకరించండి, ఆశీర్వదించండి, నీవే నా రక్షకుడవు, ఆమేనంటే సరిపోయింది. ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు మరి కలిగి ఉన్నాం. అలాగైతే ఆయన రాకడ కొరకు కనిపెట్టే మనం ఏం చేయాలి అని. ఆయన రాకడ ఇంకా రాలేదు. ఇప్పుడు ఆయన కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం. మన బాధ్యతలు ఏమిటి? మనం ఏం చేయాలి? ఆయన రాబోతున్నాడు. పరలోకము నుండి దిగి వస్తాడు. ఆయన దేవుని కుమారుడు, ఆయన యేసు, ఆయన క్రీస్తు, ఆయన రక్షకుడు, పరలోక వరుడు. ఆయన పరలోకము నుండి దిగి వస్తాడు. వధువైన సంఘము కొరకు తండ్రి ఇంటికి చేర్చబోతాడు. అక్కడ పరలోకమందు
సంఘముతో కూడా ప్రభు ఉంటాడు. అప్పుడు రెండు ధన్యకరమైన దీవెనకరమైన సమయాలు, క్రీస్తు న్యాయపీఠము, రెండవది గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము అన్నాడు. సరే, ఆయన రాలేదు, మరి ఆయన కొరకు నిరీక్షిస్తూ ఉన్నాము. మన బాధ్యతలు ఏమిటి? వాట్ ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్? ఒకటి, యోహాను సువార్త అధ్యాయము 21, 22 వచనము చూద్దాం. యోహాను 21, 22. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు. ఆయన వచ్చు వరకు ఆయన్ను వెంబడించు పనిలో మనం ఉండాలి. అది మన బాధ్యత. వెంబడించుట అంటే అదే మార్గంలో పయనించుట అని భావముంది. ఒక కుమారుడు తండ్రిని వెంబడించినట్టు, ఒక సైనికుడు సేనాధిపతిని వెంబడించినట్టు, ఒక సేవకుడు యజమానుని వెంబడించినట్టు, ఒక శిష్యుడు బోధకుని వెంబడించినట్టు, ఒక గొర్రె కాపరిని వెంబడించినట్టు వెంబడించి మన బాధ్యత నెరవేర్చి ధన్యులము కావాలని ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు, అపేక్షించుచున్నాడు, అలాగే ఆదేశిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు కూడా. రెండవది, లూకా వ్రాసిన సువార్త 19:13 కూడా చూడండి. మనము ఎరిగిన లేఖన భాగాలే, క్రొత్తవేమీ కాదు. గమనించవలసిన అంశం 19వ అధ్యాయం 19 వచనము 13. 13 రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరల రావాలని దూర దేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారము చేయండి. మీనాలు నాణ్యాలు ధనం ఇచ్చాడు. అలాగే ప్రభు కూడా మనకు తలాంతులు, కృపావరములు, సామర్థ్యము, అవకాశాలు అన్ని కూడా అనుగ్రహించాడు. అందుచేత మనము ధన్యులు. ప్రభు వెళ్ళేటప్పుడు అన్నాడు, వీటితో మీరు వ్యాపారము చేయండి. వ్యాపారం అంటే ఉపయోగించండి, పెట్టుబడి పెట్టండి, లాభము సంపాదించండి. మీనా నాణ్యం. మనకు సువార్తను అప్పగించాడు. పరిశుద్ధాత్మ కూడా మనతో ఉన్నాడు. కృపావరములు ఇవ్వబడి ఉన్నవి. తలాంతులు కలిగి ఉన్నాము. వాటిని గూర్చి ప్రభు అన్నాడు, ఉపయోగించండి, వ్యాపారము చేయండి, లాభము సంపాదించండి, ఆత్మల్ని సంపాదించండి, పరిశుద్ధులను స్థిరపరచండి, అందరిని బలపరిచి అందరిని ఆయత్తపరచండి ప్రభు రాకడ కొరకు
అని ఆయన అన్నాడు. ఈ కృపావరాన్ని గురించి మనం ఏం చేస్తున్నాం? బహుశా పెద్దగా ఉపయోగించిన వారము కాదు. మనలో ఎవరికి ఏ కృపావరం ఉందో మనకు ఇంకా తెలియకపోవచ్చును. చూడండి, అలాంటి సందర్భాల్లో ప్రభువు సెలవిచ్చిన మాట ఎలా నెరవేర్చినట్టు, ఎలా ఉపయోగించినట్టు, ఎలా ఆయన్ను సేవించినట్టు కృపావరముల చేత బ్రదర్ స్థానిక సంఘాలలో ఏ సేవ కానీ, ఏ పరిచర్య కానీ, ఏ పని కానీ, స్థానిక సంఘములో కానీ, పరిశుద్ధులతో కానీ, బయట ఉన్న వారితో కానీ ఏ పరిచర్య సేవ జరిగించాలంటే కూడా కృపావరములను అనుసరించిన సేవ మాత్రమే ఉంటున్నది అని వేరుగా చెప్పనక్కరలేదు. అలాంటి సేవ జరిగించి ధన్యులము కావాలని ప్రభువు అపేక్షిస్తున్నాడు, ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. పని చేయండి, అలాగే ఉపయోగించండి, వ్యాపారము చేయండి, పెట్టుబడి పెట్టండి, లాభము సంపాదించండి అన్నాడు. ఏమి సంపాదించాం మనం? ప్రభువును కూర్చి అన్నాడు, సంఘమును సంపాదించిన వాడు అన్నాడు. మనం ఏమి సంపాదించాము? ప్రియులారా, ఆలోచింపదగిన విషయాలు ఇవి. సంపాదన అనే మాట ఆది కాండము నుంచి ఆఖరి వరకు పరిశీలించి కొన్ని సంగతులు సమకూర్చి నేను ఉన్నాను. అవును, సంపాదన అంటే ఇక్కడ చూడండి, మీనాలను ఉపయోగించి సంపాదించడం అనే భావం ఉంది. మనము సహోదరులను సంపాదించవచ్చు, స్నేహితులను సంపాదించవచ్చు, మనుష్యులను కూడా రక్షణలోనికి నడిపించుట ద్వారా ప్రభు కొరకు ఆత్మని సంపాదించవచ్చు. వీటిని గూర్చి మనము బాధ్యత వహించి అలాగే ప్రభువుకు లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నామని మనము జ్ఞాపకం చేయబడుచు ఉన్నాము. మూడవది, 1 కొరింథీ పత్రిక 11:26, 23లో నేను మీకు అప్పగించిన ఈ ఆరాధనా క్రమాన్ని నేను ప్రభు వలన పొందాను అంటాడు. ఆయన ఈ ఆరాధనా క్రమాన్ని ప్రభువు చేత ఆయన పొందినవాడు. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి మేడగదిలో పస్కా పండుగ సందర్భంగా ఒక రొట్టె, ఒక పాత్రను ఎత్తుకొని ఆయన ఇప్పుడు మనం ఆచరిస్తున్న ఆరాధన క్రమాన్ని వారికి బోధించాడు, తెలియజేశాడు. అప్పుడు అపోస్తలుడైన పౌలు లేడు. ఆ తరువాత దమస్కు మార్గములో రక్షణ పొందినవాడు. మరి అప్పుడు లేడు కదా. ఈ వివరాలు ఎలా తెలుసు అంటే, ప్రభు వలన ప్రవక్తగా, అపోస్తలునిగా నేను పొందాను, మీకు బోధించాను, ప్రకటించాను, వ్రాస్తున్నాను అన్నాడు. చాలా మంది అన్నారు, మత్తయి ఉన్నాడు కదా, లేదా మరికొందరు అపోస్తలు ఉన్నారు కదా, వారిని అడిగి తెలుసుకున్నాడు అని. తప్పేమీ కాదు. అయితే వారు సువార్తలు వ్రాయకముందే 1 కొరింథీ పత్రికను, ఈ ఆరాధనా క్రమాన్ని ఆయన వ్రాశాడు.
చూడండి అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. చూడండి, జాగ్రత్తగా గమనించాలి. నన్ను అంటే ఆయన వ్యక్తిత్వము, ఆయన అమూల్యతలు, ఆయన ప్రశస్తతలు, ఆయన ప్రేమ, ఆయన సంసిద్ధత, ఆయన అప్పగించుకొనుట, వీటిని ఆయన ఏమై ఉన్నాడు వాటిని, మన పక్షంగా ఏం జరిగించాడో వాటిని కూడా మనము జ్ఞాపకం చేసి రొట్టె విరిచి ఆరాధించి ధన్యులము కావాలని ప్రభు అపేక్షిస్తున్నాడు. అక్కడ అన్నాడు, ప్రభు వచ్చు వరకు. చూడండి ఆ మాట కూడా 11:26 ఆ మాట ఉంది. మొదటి కొరింథీ 23, 24, 25, 26 ప్రభు వచ్చు వరకు రొట్టె విరిచి ఆయన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన మరణమును ప్రచురించి ఆయన పునరుత్థానమును ప్రస్తావించి ఆయన మరణమును పునరుత్థానమును రెండవ రాకడను కూడా ప్రస్తావించి రొట్టె విరిచి ఆరాధించి ఆశీర్వాదాలు పొందే ధన్యులము కావాలని ప్రభు అపేక్షిస్తున్నాడు. ఆయన వచ్చు వరకు ఈ బాధ్యత మనము కలిగి ఉన్నాము. 4వది చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము వచనము 25 మనకు బాగా తెలిసిన అంశమే అది. ప్రకటన 2వ అధ్యాయము 25వ వచనము, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము అన్నాడు. 25లో నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొను అన్నాడు. ఆయన వచ్చు వరకు మనము కలిగి ఉన్న వాటిని దానిని గట్టిగా పట్టుకోవాలి అన్నాడు. ఈ పని జరిగించాలి, ఆయన వచ్చు వరకు అన్నాడు. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని అన్నాడు. వేటిని కలిగి ఉన్నాడు ఆయన ముందుగానే సెలవిచ్చాడు. చూడండి, వచనం 2:18 తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు, నీ ప్రేమ, 3 విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము, కడపటి క్రియలు, వీటిని గట్టిగా పట్టుకోండి. చాలా మంది విడిచిపెట్టినట్లున్నాం, గట్టిగా పట్టుకోలేకపోతాం. సహవాసము, పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధాత్మ కలిగి ఉండుట, వరములు కలిగి ఉండుట, ఈ సువార్త, ఈ సుబోధ, ఈ సంఘ క్రమము, సంఘ పరిపాలనా విధానము, ఆయన రెండవ రాకడను గురించిన ఈ గొప్ప సంగతి నిరీక్షణ గట్టిగా పట్టుకున్నట్టు మీరు విడిచిపెట్టారు. యూదా రాజుల్లో 7 మంచివారు ఉన్నారు.
ఇశ్రాయేలు రాజుల్లో మంచివాడు ఒక్కడు లేడు. ఈ 7 కూడా ఇద్దరు మంచివారుగా కొనసాగి అంతములో ఆఖరిలో వారు పడిపోయిన వారుగా ఉన్నారు. బాగానే ఉన్నారు. 7 ఇద్దరు బాగా కొనసాగుతూ అంతములో దేవునికి దూరమైనట్లు కనిపిస్తున్నారు. అలా మనలో కూడా చాలా మంది దైవజనులు వృద్ధాప్యములో ఉన్నవారు దారి తప్పినట్లు ఉన్నారు. గట్టిగా పట్టుకున్నట్టు లేదు. ప్రభు అన్నాడు, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి, మరి ఏ భారము పెట్టను మీ మీద అన్నాడు. అలాగే 3వ అధ్యాయములో 11వ వచనములో కూడా ఒక మాట ఉంది. 11లో నేను త్వరగా వచ్చుచున్నాను. అవును, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అన్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎంత మంచి మాట! దివ్యమైన ఆదరణీయమైన మధుర వచనాన్ని చెప్పాడు. నేను త్వరగా వచ్చు, నీకు కలిగిన దానిని, కలిగిన వాటిని గట్టిగా పట్టుకో, లేకపోతే కిరీటాన్ని పోగొట్టుకుంటావు. కిరీటాన్ని పోగొట్టుకుంటే మరి ఒకడు దానిని పొందుతాడు, నీవు నష్టపడతావు. రాజుల కిరీటాలు, జయించిన వాని కిరీటాలు మనము పొందబోతాం. కిరీటం 5 విధాలైన కిరీటాలు, దేవుని వలన మెప్పు, ప్రతిఫలము, జీతము, అలాగే బహుమానాలు. కిరీటాలు కూడా పొందాలి. కిరీటాన్ని పోగొట్టుకోకుండా, జయించి కిరీటాన్ని పొందకుండా, తప్పిపోకుండా గట్టిగా పట్టుకోమని ప్రభువు సెలవిస్తున్నాడు. తరువాత 1 తెస్సలోనిక 3వ అధ్యాయము కాదు, మన్నించండి, 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయము 2-3 వచనాల్లో ఒక మాట మనము గమనించాము. 2లో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉందుము, ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము అన్నాడు. వచనం 3లో ఆయన మీద నిరీక్షణ పెట్టుకున్నవాడు పవిత్రంగా జీవించాలని హెచ్చరించబడుతూ ఉన్నాడు. ఆయన పవిత్రుడై ఉన్నట్లుగానే మనం కూడా ఇప్పుడు మన విశ్వాస జీవితములో కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా, ఆయన కొరకు, ఆయన సాక్షిగా జీవించి, సేవించి, పవిత్రంగా కనిపెట్టి మనము ధన్యులము కావాలని ప్రభు అపేక్షిస్తూ ఉన్నాడు. అలాగే ఆయనను పోలి ఉందుము అన్నాడు కదా. ఆ పోలిక అప్పుడు పూర్తిగా ఆయన్ను పూర్తిగా పోలి ఉంటాం. ఇప్పటి సంగతి, ఇప్పుడు కూడా ఆయన పోలిక ఉండాలి. ఆయన్ను పోలి జీవించాలని హెచ్చరించబడుతూ ఉన్నాము. ఆయన పోలిక, ఆయన లాంటి ప్రేమ, అనురాగం, శ్రద్ధ, సమర్పణ
పవిత్రత, పరిశుద్ధత, సమర్పణతో జీవించుట, ఆయన వలె క్షమించుట, అలాగే సహించుట కూడా ఉండాలని, ప్రభువును పోలి జీవించాలని కూడా హెచ్చరించబడుతూ ఉన్నాం. ఇందుకు సహాయంగా రోమా పత్రికలో ఒక లేఖన భాగాన్ని మనము చూద్దాము. రోమా పత్రికలో 8వ అధ్యాయములో చూడండి, 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము, అదే స్వరూపం. ఆయన వచ్చినప్పుడు మహిమ శరీరాలు పొందుతామన్న మాట వాస్తవమైన ఇప్పుడు మన విశ్వాస జీవితములో సారూప్యం, అదే స్వరూపం, అదే పోలిక. పౌలు అన్నాడు, నేను ప్రభువును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను మమ్మను చూచి నడుచుకోండి అన్నాడు. గతములో సుమారు ఒక 60 ఏళ్ల క్రిందట అనుకుంటాను, కేరళలో ఒక ఆయన గారు పెద్ద ప్రచారానికి తెచ్చాడు 3 మాటలు. ఏది? సామీప్య, సమీపంగా ఉండండి. రెండవది, ఆయన పోలిక స్వరూపాన్ని కలిగి ఉండండి. మూడవది, సాయుజ్య, ఆయన లోపల కలిసిపోండి అన్నాడు. సామీప్య, సారూప్య, సాయుజ్య అన్నాడు. అప్పటికి చాలా ప్రచారములో వైరల్లో ఉండేవి అవి. ఆఖరిగా చూడండి, ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయం 22:7. సంఘము కొరకు ఆయన రాకడ. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. 7 ధన్యతలు మన కొరకు వ్రాయబడి ఉన్నవి. సంఘయుగానికి చెందిన వారి కొరకు కొన్ని, మహాశ్రమలో జీవించిన పరిశుద్ధులకు చెందినవి కొన్ని. ఆ ధన్యతలు మనము తీసుకోలేము. ఇప్పటి నుండి మృతులైన వారు మృతులు ధన్యులు అన్నాడు. ఈ ధన్యత మనకు లేదు. చనిపోయిన వారంతా పరిశుద్ధులు ధన్యులైన ఈ ధన్యత సంఘయుగానికి చెందినది కాదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అలాగే 12లో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. వస్తున్నాడు. వాని వాని క్రియలు, మన క్రియలు ఏమిటి? మనకు అప్పగించిన పని ఏమిటి? ఆ క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము అన్నాడు. రక్షణ పొందాము కానీ జీతాన్ని పొందుతామా? రక్షణ ఆయన సంపాదించింది, కల్వరి బల్యర్పణ ద్వారా ఉచితంగా ఇవ్వబడింది. అందుచేత ఆయనను బట్టి, ఆయన రక్షణను బట్టి పరలోకములో ఉంటాము. కానీ జీతం ఏదైనా సంపాదించామా? క్రియలు జరిగించామా? వాని వాని క్రియల చొప్పున, ఏ క్రియలు, ఏ మంచి కార్యములు, ఏ పనులు, సొంత పనులు, ఇతరుల పనులు, యేసుక్రీస్తు కార్యములు ఆలోచించరు అన్నాడు. అవును, జీతము సంపాదించాలి.
ఎక్కడో ఆర్టీసీలో గోడ మీద వ్రాశారు, డ్రైవింగ్ జాగ్రత్తగా నడుపుము, కుటుంబము నీ కొరకు ఎదురు చూస్తుంది, జీవితమును పాడు చేసుకొనకు అని రాశారు. ఎవరో యవనస్తుడు ఆ వి కొటేషన్, ఇక్కడ మిగిలింది జీతము అన్నది. జీతాన్ని గూర్చి కూడా జాగ్రత్త ఉండాలి. వారే కాదు, పరిశుద్ధులు జీతము. మూడవది అన్నాడు 20లో 22:20లో, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. ఆమేన్. సాక్ష్యం ఇచ్చుచున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవ రాకడను గూర్చిన వాగ్దానము బైబుల్ అంతటిలో ఆఖరిది. అవును అన్నాడు, ఆమేన్ అని అంటే నిర్ధారిస్తున్నాడు. దానికి యోహాను అంటున్నాడు, ప్రభు అయిన యేసు రమ్ము అన్నాడు. లార్డ్ జీసస్ కమ్ అన్నాడు. ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఇదే ఆఖరి వాగ్దానం, ఆఖరి ప్రార్థన. అవును 17లో కూడా ఉంది, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. పరిశుద్ధ ఆత్మ పెండ్లి కుమార్తె వధువు అయిన సంఘం, పరిశుద్ధులు ప్రభువుతో వారు మాట్లాడుతున్నారు, ఆహ్వానిస్తున్నారు. ప్రభువా త్వరగా రమ్ము అంటున్నారు. ఎంత మంచి ప్రార్థన చూడండి. అంటే పాపులను కూడా రమ్మని చెప్తున్నారు, అది వేరు. ఇక్కడ ప్రభువుతో అంటున్నారు. చూడండి 16లో అన్నాడు, యేసును ఈ సంగతులను గూర్చి నేను సాక్ష్యమిచ్చుటకు మీకు సంఘముల కోసము. 4వ అధ్యాయములో నుండి ఇంతవరకు సంఘము కనిపించలేదు. మహాశమల కాలములో సంఘము పరలోకములో ఉన్నట్టు దీని వలన అర్థమవుతుంది మనకు. యేసును నేను నా దూతను పంపి ఉన్నాను, నేను దావీదు వేరు మరియు చిగురు మరియు సంతానము, ప్రకాశమానమైన వేకువ చుక్క. 3 గంటలు 6 గంటల మధ్య కనిపించే వేకువ చుక్కగా ప్రభు రాకడ సంఘము కొరకు ఉంటుంది. ఇశ్రాయేలు వారి కొరకు నీతి సూర్యునిగా ఆయన ఉదయిస్తాడు. మలాకీ 4:2లో నీతి సూర్యుడు ఉదయిస్తాడు, గాఢాంధకారముతో నిండిన ఈ లోకానికి వెలుగవుతుంది, ప్రకాశిస్తున్నాడు. అదే వేద రాజ్యము. దానికి ముందుగా సంఘ పరిశుద్ధుల కొరకు వేకువ చుక్కగా 4వ జామున వస్తాడని ప్రభు తెలియజేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు కూడా. దేవుడు ఈ లేఖనములో ఈ వాక్య ధ్యానమును దీవించునుగాక. హలో బ్రదర్స్. వందనాలు అంకుల్. వందనాలు. చక్కటి సందేశం. ప్రార్థన చేయమంటారా, మీరు చేస్తారా? సరే, మీరు చెప్పండి. హలో బ్రదర్, చెప్పండి. చేయండి అంకుల్. పరిశుద్ధుడమైన మా తండ్రి, మా దేవ, మేము స్తోత్రించి కీర్తించి ఘనపరుస్తూ ఉన్నాము. మీరు మా కొరకు రాయించిన పరిశుద్ధమైన, పవిత్రమైన, ఆదరణీయమైన ప్రవచన అంశాలు ధ్యానం చేశాము. చేతనైనంత మటుకు మించి కాదు. ఈ మాటల్ని దీవించండి.
కూడి వచ్చిన వారు, నిర్వాహకులైన వారు, నడిపించుచున్నవారు, కీర్తనలు పాడినవారు, సహకారం అందిస్తున్నవారు, కూడి వచ్చిన ప్రియులందరికీ మీ ఆశీర్వాదాలు అనుగ్రహించి ఇంకను కాపాడి వర్ధిల్ల చేదురని నూతన సంవత్సరములో ప్రవేశపెట్టబడి కొనసాగించబడుతూ ఉన్నాము. 2025లో వేటిని చేయలేకపోయాము, వేటిని అనుసరించలేకపోయాము, వేటిని పాటించలేకపోయాము. మరి ఒక అవకాశాన్ని మీరు అందిస్తున్నారు. అవకాశాన్ని జారవిడుచుకోకుండా మీ కృపను అలాగే అనుగ్రహించి ఆశీర్వదించెదరని ఈ మాటలు, ఈ లేఖనములను, అలాగే ఈ ప్రవచనాంశములను ముద్రించెదరని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి, ప్రార్థించి, సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమెన్. వందనాలు అంకుల్. చక్కటి వందనాలు. విషయాన్ని అంకుల్ ఇచ్చినాడు ఈ దినం. మంచిది. దేవుడి రెండవ రాకడ గురించి మరియు ఆయన మరణం గురించి, సిద్ధపరిచిన రక్షణ గురించి మరియు ఆయన సేవ గురించి మరియు మనం ఈ లోకంలో ఎలా ఉండాలి అని, మరియు ఆయన వస్తాడు, మనం ఆయన స్థాపించిన మా సామ్రాజ్యంలో మనం పాల్గొంటామని, ఆయన కొరకు నిరీక్షించాలని మరియు చక్కని సందేశాన్ని అంకుల్ మనకి ఇచ్చినాడు. అంకుల్కు మరొకసారి చాలా వందనాలు. అంకుల్ చాలా వందనాలు అంకుల్. వందనాలు. ప్రార్థన మీరు ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉంటున్న బ్రదర్ ఆనందరావు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆనందరావు గారు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన మాటల కొరకే మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేసిన విధానం బట్టి మీ స్తోత్రాలు. మీ దాసుని ప్రభువా నిలబెట్టి నాయన ఉదయకాల సమయంలో శ్రేష్టమైన నువ్వు ఇచ్చిన ధన్యతలు ప్రభువా, నువ్వు చూపించే ప్రతిదీ మేము నీ లేఖనాల్లోంచి వినడానికి మీ సహాయం అందించినందుకు వందనాలు. మీ దాసులు జనందరావు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని బలపరచండి, సహాయం అందించమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. 4754వ రోజులో ప్రభా మేము ఇలా ప్రభా నీ సన్నిధిలో నీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో చేరి ఈ దాసులు ఉన్న ప్రతి కుటుంబాలను, దాసుల పరిచర్యను దీవించండి. బాధ్యతతో కార్యక్రమాన్ని నడిపిస్తున్నా నాయన దాసులు బర్నబస్ను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రభా శ్రద్ధ భక్తులతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుండగా మీ సహాయం అందించండి. దేవానికి వందనాలు. ఇంకా అనేక మంది నాయన ఇందులో చేర్చబడి శ్రేష్టమైన మాటలు నాయన వినడానికి కృప చూపించండి. ప్రస్తుత భయంకరమైన దినాల్లో మేమున్నాం బాబు, స్తోత్రాలు అయా. ఇక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. సువార్త ప్రకటించటంలో, సువార్త యాత్రలకు వెళ్తున్నప్పుడు పరిస్థితులన్నీ కూడా అయోమయ స్థితిలో ఉండగా మీరు ఏర్పరచపరిచిన వారు, మీరు సువార్త ప్రారంభించింది మీద నాయన ఆజ్ఞ ఇచ్చింది మీరు గనుక అయా నీ చిత్త ప్రకారంగా మరి ముందుకు సాగటానికి మీరు సహాయం అందించి మీ యొక్క అవకాశాన్ని ఇది నాన్ని 2026 నాయన మొదటి నెలలో నాయన యొక్క 6వ తారీఖులో మాకు ఇచ్చిన యొక్క వర్తమానాన్ని బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మా విన్నపాలు మీ పాద సన్నిధికి చేర్చుకోమని, మా విజ్ఞాపన మీ సన్నిధిలో ఉంచమని మా రక్షకుడును మా ప్రాణప్రియుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ఆనందరావు అన్న గారికి వందనాలన్నా. వందనాలన్నా. అందరూ ఈ 4754వ దినమున
మార్నింగ్ కాన్ఫరెన్స్ లో స్టార్టింగ్ ప్రార్థన చేసిన జయదాస్ అన్న గారికి, మరియు చక్కని పాట పాడి దేవుని మయపరిచిన రెడ్డిపోగు రాజన్న గారికి, మరియు వాక్యం కొరకు ప్రార్థించిన సుబ్రహ్మణ్యం అన్న గారికి, మరియు చక్కని సందేశాన్ని మనకి ఇచ్చిన విజయనాథరావు అంకుల్ గారికి, మరియు ముగింపు ప్రార్థన చేసిన ఆనందరావు గారి అన్నగారికి, మమ్రే కృష్ణ అసెంబ్లీ ఓడి చెరువు నుండి మీకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ, నాకు ఇది అధ్యక్షత వహించడానికి సమయం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి వందనాలు తెలుపుతూ సమయాన్ని బర్నబాస్ అన్న గారికి అప్పగిస్తున్నాను. ప్రకటనలు చెప్పి అన్న ముగిస్తాను.